శుభోదయం అందరికీ. ఈరోజుటి క్లాస్లో కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా మొదటిది ఫోర్బ్స్ పత్రిక వెలువరించిన పవర్ఫుల్ ఉమెన్ ఇన్ 2019 చూస్తున్నాం. అంటే అత్యంత శక్తిగల ఉమెన్స్. అందులో మొదటి స్థానాన్ని జర్మన్ ఛాన్సలర్ అయిన ఏంజెలా మార్కెల్ కైవసం చేసుకున్నారు. ఈమె 9 సార్లు కంటిన్యూస్గా ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత సెకండ్ స్థానానికి వచ్చేసి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టిన్ లెగార్డ్ కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 29వ స్థానం షేక్ హసీనా వాజిద్. ఈమె బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్. ఈమె 29వ స్థానాన్ని దక్కించుకుంది. అంటే ఫోర్బ్స్ పత్రిక వెలువరించిన 1 to 100లో కొన్ని మనం ఇంపార్టెంట్ మాత్రమే చూస్తున్నాం. అందులో మొదటి 2 స్థానాలు, ఆ తర్వాత 29వ స్థానాలు చూసాం. ఇప్పుడు తర్వాత మన ఇండియన్స్లో పవర్ఫుల్ లేడీ అయిన నిర్మలా సీతారామన్. ఈమె ఫైనాన్షియల్ మినిస్టర్గా వర్క్ చేస్తున్నారు. ఈమె 34వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఫోర్బ్స్ పత్రిక వెలువరించిన దానిలో ఈమె 34వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫైనాన్షియల్ మినిస్టర్ ఇన్ ఇండియా కాబట్టి అడిగే అవకాశం ఉంది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ట్రంప్ యొక్క కూతురైన ఇవాంకా ట్రంప్. ఈమె 42వ స్థానాన్ని దక్కించుకుంది. 42వ స్థానాన్ని కైవసం చేసుకుంది ఇవాంకా ట్రంప్. ఫోర్బ్స్ వెలువరించిన స్థానంలో 42వ స్థానం. అలానే సీతారామన్ది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా గుర్తుంచుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ రోషిని నాదర్ మల్హోత్రా. ఈమె 54 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈమె CEO ఆఫ్ హెచ్సిఎల్కి CEOగా వర్క్ చేస్తున్నది. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈమె కూడా ఇండియన్ గర్లే కాబట్టి సో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందిగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 65th ప్లేస్ నెక్స్ట్ పిక్లో చూస్తుంటాం. తను కూడా ఇంపార్టెంటే, ఒక బిలియన్ ఆమె, ఎందుకంటే నెట్ వర్త్ $2.8 బిలియన్ బిజినెస్ చేస్తుంటుంది. ఎందుకంటే ఈమె చైర్పర్సన్ ఆఫ్ బైకాన్. ఈమె 65th ప్లేస్. ఈమె పేరు కిరణ్ మజుందార్ షా. సో ఈమె కర్ణాటకకు సంబంధించిన లేడీ. అలాగని ఇప్పుడు చూస్తున్న పిక్లో ఇది ఏంటంటే ఐటీ ఇండస్ట్రియల్. ఈ ఐటీ ఇండస్ట్రియల్ పేరు ఏంటంటే సిఎంట్ ఐటీ ఇండస్ట్రియల్. ఈ ఐటీ ఇండస్ట్రియల్ని మొన్న రీసెంట్గా కేటీఆర్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. దీని యొక్క CEO లేకపోతే సో చైర్మన్ అనేది బివి మోహన్ రెడ్డి గారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వరంగల్లో రీసెంట్గా సిఎంట్ అనే ఐటీ ఇండస్ట్రియల్ని స్థాపించారు. దాని అఫీషియల్ ఫోటో ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మాయి పేరు గ్రేటా థాన్బర్గ్. ఈమె వయస్సు 16 years. సో ఈమెకి అవార్డు లభించింది. అదేంటంటే వాటర్ స్టోన్స్ ఆథర్ ఆఫ్ ద వరల్డ్ అనే అవార్డు దక్కించుకుంది. ఇది బ్రిటన్ దేశానికి చెందిన ఒక ప్రముఖ పుస్తకాల సంస్థ ఈ బహుమతిని ప్రకటించారు. ఇది 2019 November 28లో ఈ అవార్డుని ప్రకటించారు. సో
ఈమె ఎందుకంటే ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం సో ఫైట్ చేసింది కాబట్టి. అండ్ ఈమె స్వీడన్కి చెందిన 16 ఏళ్ళ అమ్మాయి. సో ఇంకో బుక్ కూడా రాసింది, నో వన్ ఇస్ టూ స్మాల్ టు ఏ డిఫరెన్స్, నో వన్ ఇస్ టూ స్మాల్ టు ఏ డిఫరెన్స్ అనే బుక్ను కూడా రాసింది. అందుకను ఈమెకి సో ఈ అవార్డు దక్కింది. సో కాబట్టి చిన్న వయసులోని అంత పెద్ద అవకాశాన్ని దక్కించుకుంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, అన్నీ గుర్తుంచుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.